హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో ఆలూ బోండా స్ట్రీట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. ఈజీగా నేను మీకు చూపిస్తున్నాను. మీరు ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆలస్యం చేయకుండా దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇలా ఉడకబెట్టుకున్న బంగాళాదుంపలని 3 తీసుకుంటున్నాను. ఇలా ఉడకబెట్టుకొని తీసుకోవాలి. వీటిని మొత్తం ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్మాష్ చేసుకొని దీనిని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, చిన్నగా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఇందులో ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా ఇందులో వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇందులో ఆనియన్స్ అన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోనే కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకొని అల్లం పచ్చివాసన అంతా పోయేంత వరకు దీనిని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకోండి. ఆ తర్వాత మనము ఇంతకుముందు స్మాష్ చేసి పెట్టుకున్న ఆలూ మిశ్రమాన్ని అంతా ఇందులో వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారము, అదేవిధంగా కొంచెం ధనియాల పౌడర్ని కూడా వేసుకొని ఈ మిశ్రమం అంతా ఇందులో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కొత్తిమీరను కూడా వేసుకొని మనం దీనినంతా మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకొని ఇది అంతా చల్లారేంత వరకు దీనిని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మనం 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకొని అందులోనే రుచికి సరిపడా ఉప్పును, చిటికెడు పసుపు, అదేవిధంగా కొంచెం వాటర్ వేసుకొని దీనినంతా కలుపుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకుంటే ఇది లూజ్ అయిపోయి మనకు ఆలూ బోండా అనేది పర్ఫెక్ట్గా రాదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకోండి. మనము ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న ఆలూ మిశ్రమం ఉంది కదా ఫ్రెండ్స్, దానిని చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఒక్కొక్క బాల్ని చేసుకొని పక్కన పెట్టుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ ఎక్కువ హీట్ అయిన తర్వాత ఇందులో మనము ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదా ఫ్రెండ్స్, దానిని ఈ విధంగా ఒక్కొక్క బాల్ని ఇందులో ముంచుకుంటూ ఒక్కొక్క దాన్ని వేసుకోవాలి. మనకు ఆయిల్ ఎక్కువ హీట్లో ఉంటేనే ఇవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా చేయాలి. ఈ విధంగా ఒక్కొక్క బాల్ని ఇలా పిండిలో ముంచుకుంటూ వేసుకోవాలి. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవడమే. మనకు ఆలూ బోండా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, సూపర్గా అండ్ పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోండి. అదేవిధంగా మిగిలిన వాటిని కూడా ఇలాగే పిండిలో ముంచుకుంటూ ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత మనం వీటిని కూడా మంచి కలర్కి వచ్చేంత వరకు ఇందులో ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా మనకు ఆలూ బోండా రెడీ అయిపోయాయో. మీకు కనుక ఈ వీడియోని కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.